తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 18 నెలల కాలంలో వివిధ శాఖల పరమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న క్రమంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ ఆ రోజు ఎన్నికలకు ముందు ఏదైతే విద్యాశాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పటిష్టం చేసి నిరుపేదలకు మారుమూల పల్లెలకు తండల వరకు కూడా ప్రభుత్వ విద్యను ఉన్నత స్థాయిలో అందించి వారిని భావి భారత పౌరులుగా ప్రపంచం పేరెన్నికగల వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆ రోజు గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఆ మేనిఫెస్టోలో 6 అంటే 6 హామీలలో ఏదైతే 6 గ్యారంటీ పథకాలలో భాగంగా విద్యాశాఖది కూడా ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తా దానికి తొలి ప్రాధాన్యత ఇస్తాను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొనడం. అందులో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారు ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గానికి విచ్చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో అంటే నర్సంపేట పట్టణానికి కూతవేటు దూరంలో 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అశోక్ నగర్ గ్రామంలోకి కేటాయించడం మేము వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్కీమ్ ను ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేస్తాను ఆ రోజు పేర్కొన్న ప్రకారంగా 119 నియోజకవర్గాల్లో 119 స్కూళ్లను ఏర్పాటు చేస్తా అన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి వారు కేటాయించిన దానిని గౌరవ స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు అది అశోక్ నగర్ కేటాయించినందుకు నేను వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా. ఎందుకంటే నేను ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్ద దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ గత 25 ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నాను. నా స్వగ్రామం అశోక్ నగర్ గ్రామం. నేను జిల్లా అధికార ప్రతినిధి హోదాలో ఉన్నా. గతంలో ఎంపీపీ బాధ్యతలు 5 ఏళ్లు నిర్వర్తించిన 2 మార్లు సొసైటీ చైర్మన్ గా నేను బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ కూడా నా పుట్టిన ఊరు, నా పెరిగిన ఊరు అశోక్ నగర్ గ్రామం. ఆ గ్రామానికి ఈరోజు ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నా గ్రామానికి రావడం, అది దాన్ని కేటాయించడం గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కృతజ్ఞులుగా నేను వారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 200 కోట్ల బడ్జెట్ అంచనాతో ఒక్కొక్క స్కూల్ను ప్రభుత్వం కేటాయించడం జరుగుతూ ఉంది, మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అలాంటి 200 కోట్ల నిధుల వ్యయంతో నిర్మాణం జరుపుకునే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు అశోక్ నగర్ గ్రామంలోని సైనిక స్కూల్, ఇప్పటికీ అక్కడ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూల్ అక్కడ నడుస్తూ ఉంది. దానికి పక్కనే కేజీబీబీ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం అక్కడ నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ హై స్కూల్ కూడా అశోక్ నగర్ గ్రామంలో ఉంది. ఈ అశోక్ నగర్ గ్రామానికి ఆనుకొని, ఎందుకంటే సైనిక్ స్కూల్ ఆధ్వర్యంలో గతంలో నేను 99 నుండి లేదా రిపోర్టర్ గా 95 నుండి కూడా ఉన్నప్పుడు అక్కడ ఒక 110 ఎకరాల 106 ఎకరాల స్థలాన్ని అటవీ శాఖ చింత చెట్ల వనంతో ఉన్న అటవీ శాఖ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని ఆ రోజు గురుకుల పాఠశాలకు, అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం 1983లో కేటాయిస్తే ఆ స్థలాన్ని వారికి ఒక 10 ఎకరాల వరకే సరిపోతుందన్న క్రమంలో ఏదైతే ఉందో కంప్లీట్ గా అంటే కాకతీయుల కాలంలో నిర్మాణం జరుపుకున్న మట్టి కోట కానివ్వండి, లేక అప్పుడు జైలుగా అంటే పెద్దలు చెప్తా ఉంటారు అప్పుడు జైలుగా వాడుకున్న సిమెంట్ కోట కానివ్వండి, వాటన్నింటినీ ఆధారంతో ఉన్న ఈ స్థలం స్కూల్కే ఉండాలి. అంటే ఇది ఎంక్రోచ్మెంట్ కావద్దు, కోడి పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి రాకూడదు అని చెప్పి ఆ రోజు నేను విలేకరిగా కానీ లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న క్రమంలో కానీ మా ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులు మాధవరెడ్డి గారి సహకారంతో ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో కానీ జెడ్పీ మీటింగ్ లో కానీ ఈ స్థలాన్ని రక్షించాలి. ఈ 106 ఎకరాల స్థలం భవిష్యత్తులో
భవిష్యత్తులో విద్యా సంస్థల విస్తరణకు ఈ స్థలం ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో స్థలం విలువ అమోఘంగా పెరిగిపోతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి నిర్మాణం చేసే భారం కన్నా ఉన్న స్థలాన్ని కాపాడుకుంటే ఈ స్థలం చూపించైనా కూడా మనకు విద్యా సంస్థలో ఇంకేదైనా ఈ స్థానిక ప్రజలకు ఉపయోగపడే సంస్థలు వస్తాయని చెప్పి ఆ రోజు భావించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రోజు ఆ స్థలం ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి కూడా స్థల సేకరణ భారం జరగకుండా గౌరవ శాసనసభ్యులు గారు పెద్ద మనసుతో పెద్ద సూచన అంటే ఒక మంచి నిర్ణయంతో స్థల భారం అంటే వ్యయం లేకుండా కూడా ఈ రోజు అశ్వనగర్ ఎలిజిబుల్ అంటే అశోక్ నగర్ నర్సంపేటకు మధ్యలో రిజర్వేర్ పక్కమటి స్థలం ఉంటుంది. అంటే డీప్ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నీటిని అందించే రిజర్వాయర్ ఆనుకొని ఈ యొక్క స్థలం ఉంటుంది. ఆ స్థలాన్ని గౌరవ శాసనసభ్యులు ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో సంబంధిత అధికారులను వెంట తీసుకొని నిన్న స్థల పరిశీలన చేసి దాన్ని ఎంపిక చేయడం నిజంగా కూడా నేను ఒక అశోక్ నగర్ వాసుడిగా, అశోక్ నగర్ లో పుట్టిన వ్యక్తిగా, నేను ఒక సగటు పౌరుడిగా నేను ఎంతో సంతోషిస్తాను, ఆనందిస్తున్నాను. నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజు ఎందుకంటే వరంగల్ టు నర్సంపేట 35 కిలోమీటర్ల డిస్టెన్స్, నర్సంపేటకు 6 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఈ స్థలము ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు అయితే ప్రపంచం పేరెన్నిక గల అంటే 7వ వింతగా కాలుష్య రహిత సరస్సుగా గుర్తించబడ్డ పాకాల సరస్సు చెంతన ఈ అశోక్నగర్ గ్రామం ఉంటుంది. అక్కడ ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మాణం చేయడం వల్ల నిరుపేదలు ఏదైతే ప్రభుత్వ కాన్సెప్ట్ నిరుపేదలైన వారందరికీ కూడా కార్పొరేట్ విద్య ఎక్కడైతే సంపన్నులు ధనికులు అదే సంఘంలో పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళ పిల్లలను చదివించే రీతిలో ఈ యొక్క ప్రభుత్వ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో నిరుపేదలకు కూడా నేను చదివించే అవకాశం కల్పిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగింది. అలాంటి ప్రాధాన్యత గల పాఠశాల, అంత ప్రాధాన్యత గల ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు అశోక్నగర్ గ్రామానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు అక్కడ కేటాయించడం నిజంగా కూడా ఎంతో ఆనందదాయకం. మేము అర్హులం కూడా. ఆ రోజు అశోక్నగర్ గ్రామంలో ఎన్నికలకు ముందు, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేము ఇంటింటికి గడప గడపకు తిరుగుతున్న క్రమంలో తప్పకుండా గౌరవ శాసనసభ్యులుగా పెద్దలు దొంతి మాధవరెడ్డి గారిని ఎన్నుకుంటే, పార్లమెంటు సభ్యుడిగా బలరాం నాయక్ గారిని ఎన్నుకుంటే ఏర్పడవే కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో తప్పకుండా 6 గ్యారంటీ పథకాలలో ఏదైతే పేర్కొన్నామో అవి తప్పకుండా నెరవేర్చే క్రమంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ అందేటే కాకుండా అదనంగా అశోక్ నగర్ కు అంటే మాధవరెడ్డి గారికి దగ్గరుండి మేము ఉంటాం కాబట్టి తప్పకుండా అదనపు వనరులను ఏదో ఒకటి కేటాయించుకుంటాం. దానికి మీరు మెజార్టీ అధికంగా ఇవ్వమని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. అశోక్ నగర్ గ్రామంలో 4 పోలింగ్ బూతులు ఉంటాయి. సుమారు 4800 ఓట్లతో కూడుకున్న గ్రామంలో మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వమని చెప్పి మేము అభ్యర్థిస్తే గౌరవ శాసనసభ్యులుగా ఆ రోజు పోటీ చేసిన మాధవరెడ్డి గారు అభ్యర్థించిన క్రమంలో గడప గడపకు ఇంటింటికి 6 గ్యారంటీలను తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఓటర్ను మేము అభ్యర్థించాం. అంటే నాకు ఆ గ్రామంతో పుట్టిన ఊరుతో పాటు నేను సర్వీస్ ఇచ్చిన గ్రామంగా కూడా సుమారు రిపోర్టర్ గా గానీ లీడర్ గా గానీ 35 నుంచి 33 ఏళ్ల అనుబంధం ఉంది. అంటే నేను ప్రతి గడపకు సర్వీస్ చేశాను. మీరు మెజార్టీ రూపేణా అధిక మెజార్టీ ఇవ్వండి, నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఏదైనా ఒక పథకాన్ని తీసుకుంటామని చెప్పి ఆ రోజు కోరుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు మేము గౌరవ పెద్ద మనసుతో ఎమ్మెల్యే గారే ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిరుపేదలకు, హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు జనరల్ ఓసీ కేటగిరీలో ఉన్న నిరుపేదలందరికీ కూడా ఉన్నత విద్య, మంచి ఉత్తమమైన విద్యను విత్ రెసిడెన్షియల్ లో అందిస్తామని చెప్పి పేర్కొన్న ఒక పాఠశాలను మా గ్రామానికి ఎమ్మెల్యే గారు కేటాయించడం నిజంగా మేము మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఓటర్లకు కూడా మమ్మల్ని ఏదైతే మా మాట నమ్మి మెజార్టీ 913 ఓట్ల మెజార్టీని ఓన్లీ అశోక్నగర్ 4 బూతుల నుంచి గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చి నర్సంపేట నియోజకవర్గంలోనే టాప్ 2-3 విలేజ్లలో ఒక గ్రామంగా నిలిపిన ఓటర్లకు మేము ఆ రోజు చెప్పాము. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఆ గ్రామానికి పాఠశాలను ఇవ్వడం కూడా జరిగింది. దీని ద్వారా ఇది అవుతే ఏమవుతుంది అనుకుంటాం,
ఆ నిరుపేదలకు విద్యతో పాటు ఆ ఇన్స్టిట్యూషన్ అక్కడ వస్తే పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వేల మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ వర్గం అంటే బోధనపర సిబ్బంది, బోధనేతర సిబ్బంది అవందరూ కూడా నివాస స్థలాలు ఏర్పడతాయి. తద్వారా ఆ గ్రామం ఇంకింత అభివృద్ధి, ఆ ప్రాంతం ఇంకింత అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. ఇంకా వ్యాపార పరంగా కానీ రవాణా పరంగా కానీ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందడానికి వీలవుతుందన్న విషయాన్ని కూడా నేను తెలియపరచుకుంటూ, తద్వారా పాకాల పర్యాటక ప్రాంతం కూడా మరింత వెలుగులోకి వచ్చి ఇంకా పర్యాటకులు ఇంకింత ఆకర్షణీయంగా రావడానికి, అక్కడ ప్రభుత్వం ఇంకింత అభివృద్ధి పనులు చేపట్టడానికి కూడా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరింత దోహదపడుతుంది భవిష్యత్తులో. నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. ఈ స్కూల్ వల్ల ఒక విద్యార్థులకే కాదు, ఈ ప్రాంత ప్రజానికానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అలాంటి స్కూలును అశోక్నగర్ గ్రామానికి వచ్చినందుకు, అశోక్నగర్ గ్రామ ప్రాంతానికి వచ్చినందుకు మరొకసారి గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఒక అశోక్నగర్ వాసుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా, ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, ఎంపీపీగా, సొసైటీ చైర్మన్ గా నేను హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.